ఈరోజు మీ అందరి కోసం దసరా రోజు మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి, దసరా రోజు ఎలాంటి దానాలు చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. దసరా రోజు ఈ 5 వస్తువులు దానం చేస్తే పేదరికం దూరమై అదృష్టం మీ వైపు వస్తుంది. దసరా నాడు పసుపు, తెల్ల దుస్తులు, ధాన్యాలు, స్వీట్లు, జాను దానం చేయడం వల్ల శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయని సాంప్రదాయ విశ్వాసం. మరి దసరా హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది. ఇది 9 రోజుల నవరాత్రి ఉత్సవాల తర్వాత 10వ రోజున జరుపుకుంటారు. ఈరోజు శ్రీరాముడు రాక్షసరాజు రావణాసురుడిని సంహరించి సత్యం అబద్ధంపై విజయం సాధించిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. దసరా రోజున దేవి దుర్గామాతను పూజించటం, విరాళాలు ఇవ్వటం, సత్సంకల్పాలతో కొత్త పనులు ప్రారంభించటం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజున దానం చేయటం వల్ల వచ్చే ఫలితాలు చాలా గొప్పవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. దసరా నాడు విభిన్న రకాల దానాలు చేయటం ద్వారా మన జీవితంలో శ్రేయస్సు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉంది. ఉదాహరణకు పసుపు రంగు దుస్తులను బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి అందించడం వల్ల వ్యాపారంలో క్రమంగా పురోగతి సాధించవచ్చు. పసుపు రంగు శుభానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. అలాగే తెల్లని దుస్తులను దానం చేయటం ద్వారా కుటుంబంలో శాంతి, ఆరోగ్యం మరియు కరుణ పెరుగుతాయని చెబుతున్నారు. దానం ఎప్పుడూ గోప్యంగా చేయడం ఉత్తమం అని మతపరమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఆహారం, దుస్తులు లేదా అవసరమైన వస్తువులను సహాయం కావలసిన వారికి రహస్యంగా అందించటం వల్ల పేదరికం, కుటుంబ విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా కొబ్బరికాయలు, స్వీట్లు దానం చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఇవి స్నేహం, మాధుర్యం, ఐక్యతను సంకేతాలు. వ్యాపారంలో లాభం కోసం కొందరు బ్రాహ్మణులకు జాను, తాంబూలం దానం చేస్తారు. ఇది సంపద, శ్రేయస్సు కలిగిస్తుందని విశ్వాసం. గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను పేదలకు ఇవ్వటం వల్ల వృత్తిలో విజయాలు, గృహంలో ఆనందం పెరుగుతాయి. అలాగే ముంగు బీన్స్, పెసర్లు దానం చేస్తే ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుందని అంటారు. ఇది వ్యాపార వృద్ధికి, ఆరోగ్యానికి శుభప్రదం. దసరా రోజున దానం చేయడం ద్వారా పుణ్యం పొందటమే కాకుండా మనసులో సంతోషం, సంతృప్తి కూడా పెరుగుతుంది. చిన్న చిన్న దానాలు చేసినా అవి నిజాయితీగా, స్వచ్ఛత మనసుతో చేసినప్పుడు పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఈ రోజున ఎవరికి తోచినంత సహాయం చేసి అవసరమైన వస్తువులను పంచుకోవడం నిజమైన దసరా పండుగ పరిగణించబడుతుంది. మొత్తం మీద దసరా నాడు దానం చేయడం కేవలం ఆచారం కాదు, ఇది సమాజానికి, మనసుకు, ఆర్థిక పరిస్థితులకు శ్రేయస్సును అందించే పవిత్రమైన కార్యం. ఈ దసరా రోజు మనకు తోచినంతలో ఏదో ఒకటి దానం చేస్తూ ఆ దేవి శరన్నవరాత్రుల్లో ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా పొందాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు.